వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. విఐటి త్రిబుల్ ఈ 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్ని కౌన్సిలింగ్ ప్రాసెస్కి డిఫరెంట్గా ఉంటుంది. మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇప్పుడు ఎలా ఉంటుంది, చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి అనేది క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని మీకు ఏ ఫేస్లో కౌన్సిలింగ్ ఉంటుందో ఆ ఫేస్లో మీరైతే చాయిస్ ఫిల్లింగ్ చేయాలి. కానీ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, విఐటి కౌన్సిలింగ్ సంబంధించి ఒక్కసారి మీకు సీట్ అలాట్మెంట్ వస్తే మీ క్యాంపస్, మీ బ్రాంచ్, మీ ఫీ కేటగిరీ కూడా మీకు చేంజ్ చేసుకోవడం ఉండదు. అంటే విఐటి త్రిబుల్ ఈ కౌన్సిలింగ్లో వన్స్ ఒక సీట్ మీకు అలాట్ చేశారు ఒక క్యాంపస్, బ్రాంచ్, ఒక ఫీ కేటగిరీలో అంటే అది మీరు కంపల్సరీగా తీసుకోవాలి లేదా కంప్లీట్గా వదిలేసుకోవాలి. బ్రాంచ్ చేంజ్ చేసుకోవడం, క్యాంపస్ చేంజ్ చేసుకోవడం, ఫీ చేంజ్ చేసుకోవడం, లేదు నెక్స్ట్ ఫేజ్లో ట్రై చేస్తాం మళ్ళీ ఫీజు తక్కువ కేటగిరీలో వచ్చేలాగా చేసుకుంటాం అనేవి ఏమీ ఇందులో ఉండవు. సో చాయిస్ ఫిల్లింగ్ చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ కూడా. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు విఐటి త్రిబుల్ ఈ సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్లో కంప్లీట్గా గైడెన్స్ కావాలి. మీ ర్యాంక్కి కరెక్ట్గా చాయిస్ ఫిల్ చేసుకొని మీకు సీట్ మిస్ అవ్వకుండా ఉండాలి. మీకు వచ్చే కేటగిరీ తక్కువ ఫీజు అమౌంట్లో అయితే అలా ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది మీకు కంప్లీట్గా గైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ ఫీ అమౌంట్ 3000 రూపీస్. నెంబర్ 6309410931 ఇదే నెంబర్కి మీకు పేటిఎం, ఫోన్పే, జీపే ఉంటుంది. ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించి ర్యాంక్ కార్డ్ పంపిస్తే మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండ్ కైండ్ రిక్వెస్ట్, మెంటర్షిప్ ఫీ అమౌంట్ పే చేయకుండా ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరగదు. చాలా అన్వాంటెడ్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి గైడెన్స్ కావాలంటే వెంటనే మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మీకు ప్రోగ్రామ్ బీటెక్ ఆటోమేటిక్గా ఉంటుంది. క్యాంపస్ విఐటికి సంబంధించిన ఏ క్యాంపస్లో జాయిన్ అవుతారు క్యాంపస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏ బ్రాంచ్లో, ఇక్కడ ఉన్న అన్ని బ్రాంచెస్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచెస్ ఇది కూడా ప్రియారిటీ ఆర్డర్ వైజ్గానే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీ కేటగిరీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసే దాన్ని బట్టే మీ కేటగిరీస్ అయితే డిసైడ్ అవుతాయి. ఇక్కడ ఒకసారి కేటగిరీ సెలెక్ట్ చేస్తే మీకు మైనర్ డిగ్రీ ఆప్షన్ ఉంటుంది. కావాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. యాడ్ అండ్ సేవ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మైనర్ డిగ్రీ సెలెక్ట్ చేయకపోతే ఇలా ఆప్షన్ మీకు డిస్ప్లే వస్తుంది. వద్దు అనుకుంటే ఓన్లీ కోర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా యాడ్ అండ్ సేవ్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్గా హయ్యర్ కేటగిరీ కూడా రాదు, లోవర్ కేటగిరీ నుంచే స్టార్ట్ చేయాలి. ఆ లోవర్ కేటగిరీ మీకు ఒకవేళ సీట్ రాకపోతే అనవసరంగా సీట్ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలా 1 by 1 క్యాంపస్ వైజ్గా, బ్రాంచ్ వైజ్గా క్లారిటీగా యాడ్ చేసుకుంటేనే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సీట్ అలాట్మెంట్ అవుతుంది. జాగ్రత్తగా చాయిస్ ఫిల్లింగ్ చేయండి. థ్యాంక్ యూ.